వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఏదైతే సస్పెండ్ అయినటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదవ్వడం ఒక ఎత్తు అయితే, అది కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదవ్వడం అయితే కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా ఈ అంశం పట్ల కొంత ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాలని అటు రాజ్ న్యూస్ కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంతమందిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఎస్ఐబి కార్యాలయంలో కీలక సమాచారం ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఈ అంశానికి సంబంధించి దీంతో పాటుగా తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి అటు ఏపీలో జరుగుతున్నటువంటి పొత్తుల అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి, మరింత లోతుగా డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఏదైతే ప్రణీత్ రావు కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడదాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. నేను అన్నట్లుగా ప్రణీత్ రావు అంశానికి సంబంధించి మనం మొదటి నుంచి కూడా ఇటు మీరు కావచ్చు, మన రాజ్ న్యూస్ తరపున కావచ్చు, మనము ప్రసారం చేస్తున్నాం వార్తల్ని, అదే చేస్తున్నాం. అనేక మంది బాధితులు కూడా మనతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఐపీసీ 409, 427, 201, 120B ప్లస్ రెడ్ విత్ అండ్ 120B రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసు పెట్టారు. వీటితో పాటు పీడీపీపీ అంటే ప్రభుత్వ అంటే విధి నిర్వహణలో భాగంగా తనకు దగ్గర ఉండేటటువంటి డేటా కానీ ఫైల్స్ కానీ ప్రభుత్వ ఆస్తి, అవి ఈ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినటువంటి కేసు. అట్లాగే ఐటీ చట్టంలో సెక్షన్ 65, 66, 70 ఈ సెక్షన్ల మీద కేసు పెట్టారు. అయితే వీటిలో చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. కొన్ని సెక్షన్స్ అయితే వీటన్నిటికీ కలిపి కాకుండా విడివిడిగా ఒక్కొక్క సెక్షన్కి చూసినా కానీ 10 సంవత్సరాలు పైగా కఠిన కారాగార శిక్ష పడేటటువంటి సెక్షన్లు 2-3 ఉన్నాయి. వీటిని ఆధారంగా చూస్తే ప్రణీత్ రావు కేసు వెనుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి అంశాలు, వీటన్నిటి చుట్టూ కనుక తీవ్రంగా ఆలోచిస్తే అసలు ఈ మొత్తం వ్యవస్థలో ప్రణీత్ రావు అనేది ఒక వ్యక్తి మాత్రమే. ప్రణీత్ రావు 2023లోనే డిఎస్పీగా ప్రమోషన్ పొందారు. అంతకుముందు సిఐగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సిఐకి ఒక విభాగంలో ఆయనకు ఒక 2 రూములతో పాటు అటాచ్డ్ అంటే యాంటీ రూము, వీటన్నిటితో పాటు ఆయనకి సపరేట్ సిబ్బంది, ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఇచ్చారు. దీని వెనక ఎవరున్నట్టు, అసలు ఇంత అవసరం ఏముంది, ఎవరు ఉంటే, ఎవరి అండదండలతోటి ఇంత ప్రయారిటీ ఇచ్చారు ఎస్ఐబిలో? నో డౌట్ ఇది ఐజీ ఇంటెలిజెన్స్, అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు అండదండలతో జరిగింది. అసలు ఇప్పుడు ఇంకో కొత్త విషయం బయటకు వస్తుంది. ప్రభాకర్ రావు వియంకుడు వీళ్ళని ఆధారం చేసుకొని కొన్ని వ్యాపార లావాదేవీలు చేశారు. దాని మీద కూడా ట్రాకింగ్ చేయాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో కీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తులు శక్తులుగా మారటానికి వెనుకున్నటువంటి అసలు శక్తి ఎవరు? ఒక చిన్న ఉద్యోగి, సిఐ అంటే ఒక పెద్ద విభాగంలో, అంటే పెద్ద అంటే ఐపీఎస్ ఆఫీసర్లు లీడ్ చేసేటటువంటి విభాగంలో ఒక సిఐగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంత ప్రయారిటీ ఇచ్చారు. ఆయనతో పాటు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇంకా సిఐలు గాను, ఇంకా అడిషనల్ సిఐలు గాను ఉంటే ఈయనకి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఈ డిఎస్పీగా ప్రమోషన్ వచ్చే క్రమంలో ఏ రకమైనటువంటి అంటే బైపాస్ చేశారు, ఎంతమందిని తొక్కేస్తే ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ నుంచి ప్రతి అంశంలోనూ చర్చ, ప్రతి అంశంలోనూ ఇదే వివాదం జరుగుతుంది. ఇప్పుడు పెట్టినటువంటి కేసు పెట్టారు ప్రణీత్ రావు మీద అని మనం అంటే కంక్లూడ్ చేసుకోవటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన కేసు కేవలం సాక్ష్యాల్ని ధ్వంసం చేసిన దాని మీదే కేసు పెట్టారు. అసలు పూర్తిగా ఏ సాక్ష్యాలని ధ్వంసం చేశారు? అసలు మొదటి అంశం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇప్పుడు ఈ కేసులో లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో కేసు రాబోతోంది, ఇంకో కేసా లేదా కేసుల పరంపర రాబోతోంది. ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో, ఈ కేసు విషయంలో మాత్రం ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేయటం, అదే సందర్భంలో ఒక క్రైమ్కి సంబంధించినటువంటి క్రైమ్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించినటువంటి సాక్ష్యాలని ధ్వంసం చేయటం, తారుమారు చేయటం, ధ్వంసం కూడా ధ్వంసం చేయటం,
ఇది ప్రధాన అంటే ఈ ధ్వంసం చేసేదాన్ని కూడా ఎవరికి తెలియకుండా చేయాలనుకునే క్రమంలో ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా అతని విధి నిర్వహణలో భాగంగా అతనికి కొంత డేటా మీద హోల్డ్ ఉంటుంది. ఆ డేటానే ధ్వంసం చేయటం, దాని వెనుక పీడీపీపీ యాక్ట్ పెట్టారు. ఇక్కడ నుంచి ఆలోచిస్తే అసలు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యులు ఎవరు, దాని వెనకున్నటువంటి శక్తులు ఎవరు, దాంట్లో ఐజీ ప్రభాకరరావు పాత్ర ఏంటి, మరొక అధికారి భుజంగరావు పాత్ర ఏంటి, ఇక వీటన్నిటితో పాటు ఎవరు బ్రోకర్లు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఒక ఛానల్లో 7 గంటలకి డిబేట్ చేసే ఒక ప్రజెంటేటర్ మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయనకి భుజంగరావుకి సన్నిహితుడైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వీళ్ళంతా కూడా బయటకు వస్తారు. వీటన్నిటితో పాటు ప్రభాకర్ రావు వియంకుడు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే వ్యక్తులకి సంబంధించిన కమర్షియల్ డీల్స్, అంటే ఒక వ్యాపారవేత్త మరో వ్యాపారవేత్తతో లేదా ఇంకొక డీల్కి సంబంధించిన వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అది విని దాన్ని ట్రాక్ చేసి వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టి తక్కువ రేటుకి వీళ్ళు కొన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రధానంగా ఒక అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వీటన్నిటి మీద విచారణ జరగాలి. అంటే ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కేసులు పెట్టారు, అసలు ఏం తారుమారు చేశారో తెలుసుకోవాల్సిన అవసరం. అసలు మెయిన్ అఫెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఇంతవరకు కేసులు పెట్టలేదు. ఇంకొక విషయం ఏంటంటే పెట్టిన కేసులు నేను చదివినటువంటి సెక్షన్లు అన్నీ కూడా ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా అతను చేయాల్సినటువంటి పని చేయకపోవటం, అతనికి ఉన్నటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచడం, వీటికి చుట్టే ఉంది. దీంట్లో ఎక్కడ 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇంతవరకు కేవలం 409, 427, 201 ఇవి మాత్రమే నమోదు చేశారు. ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలకు సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో పాటు అంటే ఐటీ చట్టం ఎక్కడ వర్తిస్తుందంటే ఆ డాక్యుమెంట్స్ని సేఫ్గా డిజిటల్ ఫార్మాట్లో ఉంచారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఐటీ సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం కూడా ఒక పక్క ఐటీ చట్టం వస్తుంది. అంటే ఇక్కడ అసలు క్రైమ్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చేయడం. ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా సెక్షన్ 21 కింద వచ్చినటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని హరించటం, 105 కింద వచ్చేటటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని హరించటం, వీటన్నిటితో పాటు వ్యక్తులుగా అంటే ఉద్యోగులుగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని వ్యక్తి స్వేచ్ఛకి వాళ్ళ వ్యాపార స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా ప్రవర్తించారని. అసలు దీంతో పాటు సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోనే ట్యాప్ అయిందని, గవర్నర్ ఫోనే ట్యాప్ అయిందని, కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ అయిందని, ఎంపీల ఫోన్ ట్యాప్ అయిందని, చాలామంది జర్నలిస్టులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకుల్లో 98% పాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించిన 2-3 ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడం, అసలు వ్యక్తిగత స్వేచ్ఛకు అసలు పూర్తిగా భంగం వాటిల్లింది. పాటు ఉద్యమకారులు అంటే గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన లీగల్ ఫోరమ్స్ని టచ్ చేయాలనుకుంటున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, అడ్వకేట్లు కానీ, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవటం, దాని మీద వార్తలు రాయాలనుకున్నటువంటి కొంతమంది అంటే ఫ్రీలాన్స్ జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ అవటం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యాపారస్తుల ఫోన్ను ట్యాప్ చేసి వాళ్ళ వ్యాపార వ్యవహారాలని ట్రాక్ చేసి ఇద్దరు కొనుగోలుదారుని, అమ్మకందారుని ఇబ్బంది పెట్టినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద చర్చలో కీలకంగా ఉన్నటువంటి అసలు సబ్జెక్ట్ మీద ఇంకా కేసు బుక్ అవ్వలేదు. ఇప్పుడు ప్రతి దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విజయ్, ఇప్పటి వరకు మిగతా విషయాల్లో మెయిన్ క్రైమ్ పక్కన పెట్టి ఇప్పుడు సాక్ష్యాన్ని ధ్వంసం చేసిన దాని మీద కేసు పెట్టారు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని కేసులు ప్రణీతరావు టీం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ క్రమంలో ఎవరెవరు బయటకు వస్తారు, ఈ పుట్ట పగిలేటప్పుడు ఎవరెవరు, నేను ఈ పుట్ట పగలటం అనే వర్డ్ మొదట ఈ టాపిక్ మాట్లాడినప్పుడు మన ఇద్దరమే మాట్లాడాం, అది నాకు మళ్ళా గుర్తుంది. పుట్ట పగిలితోంది, పాములు బయటకు వస్తున్నాయి, ఇంకా చాలామంది మీద కేసులు బుక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టను దర్శించనున్నారు. అంటే రేపటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొన్ని పూజా కార్యక్రమాలు, అంటే ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చాలా హ్యాపీగా ఉంది విజయ్. యాదగిరి గుట్ట భద్రాచలం అని మాట్లాడుకుంటుంటే
యాదాద్రి భద్రాద్రి అని మనకి నోరు తిరగదు. అంటే భద్రాద్రి అనేది కొంత అక్కడ స్థానికంగా అంతకుముందు నుంచి కూడా ఉన్న పేరే. భద్రాద్రి, భద్రగిరి ఆ పేర్లు కొంచెం ఉన్నాయి. యాదాద్రి అనేది మాత్రం బాగా అన్యూజువల్ పేరు అయిపోయింది. యాదగిరి గుట్ట, గుట్ట అని స్థానికులు పిలుచుకునేటటువంటి పుణ్యక్షేత్రం. అంటే నరసన్న ఇప్పుడు మా ఇంటి మనిషి అనే ఫీల్ అవుతారు ఆ ప్రాంత ప్రజలు. అవును, గుట్ట నరసన్న అన్నంత స్వతంత్రంగా అసలు తెలంగాణ మాండలికాన్ని దూరం చేయడానికి వీళ్ళెవరనేటువంటి అంత ఓన్ చేసుకునేటటువంటి ఆ ప్రాంతంలో యాదాద్రి అని నోరు తిరగని పేరు పెట్టి దాన్ని ఏదో ఇంకొక రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇచ్చి అది కొంచెం అక్కడ ప్రజల్లో కాస్త భయంకరంగా వ్యతిరేకత అయితే వచ్చింది. దాంతో వచ్చినప్పటికీ ఇక ప్రభుత్వం చేసింది బలవంతంగా దాన్ని రుద్ది యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే యాదగిరిగుట్ట విషయంలో యాదగిరిగుట్ట అనే పేరునే పెట్టడం, యాదగిరిగుట్ట అనే పేరు పెట్టడం. ఇప్పుడు యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవంలో ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక మీరు చెప్పినటువంటి భద్రాచలానికి తానీషా కాలం నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే అంటే నిజాం ప్రభువులు కూడా పాటించారు దాన్ని. నిజాం పాలకులు అంటే కొంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడానికి దాన్ని అస్త్రంగా వాడుకున్నారు. అట్ ద సేమ్ టైం అదొక సాంప్రదాయంగా పాటించారు. పట్టు వస్త్రాలు సమర్పించడం. ఆ విషయాన్ని చివరికి మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు అధికారంలో 10 సంవత్సరాలు పాటించకపోవటం, దీని మీద కూడా చాలా ఇంకొక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రస్తావించాల్సినటువంటిది, మనం కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే భద్రాచలాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారనలో మాత్రం ఎలాంటి నో డౌట్. అందులో ఈ రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. చిన్నజీయర్ స్వామి మాటల మీద కేసీఆర్ చాలా, అంటే ఒక పక్క చిన్నజీయర్ చాలా అంటే ఓవర్ యాక్షన్గా ఫీల్ అయింది, అతిగా ఫీల్ అయింది. తెలంగాణ సమాజం దాన్ని ఓన్ చేసుకోలేదు. తెలంగాణ సమాజం చక్కటి పేరు యాదగిరిగుట్ట, గుట్ట, మా నరసన్న, మా గుట్ట, మా ఇప్పుడు మీరు భద్రాచలం విషయం కాసేపు పక్కన పెడదాం. భద్రాచలానికి భద్రాద్రి అని పేరు పెట్టాం, కాసేపు పక్కన పెడదాం. మొదటి యాదగిరిగుట్ట సబ్జెక్టుగా మాట్లాడదాం. యాదగిరిగుట్ట అనే దాన్ని మీరు ఒకటి చూడండి, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి గట్కేసర్ బీబీ నగర్ నుంచి మొదలవుతుంది. సార్ గుట్టబోతురా అంటారు, వచ్చే పదం యాదగిరిగుట్ట కూడా కాదు, సార్ గుట్టకపోతురా అంటారు. ఇప్పుడు ఎక్కడన్నా మనం ఒక ఫ్యామిలీ తోటి అటు వెళ్తున్నప్పుడు అక్కడెక్కడన్నా కాఫీ షాప్ దగ్గర, టీ షాప్ దగ్గర ఆగి టీ తాగాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు పలకరించే పలకరం సార్ గుట్టకపోతురా అంటారు. అంత ఓన్ చేసుకుంటారు. నరసన్న మంచిగా చూస్తాడు సార్, నరసన్న గట్టిగా దండం పెట్టుకోండి సార్. అక్కడ వచ్చేటటువంటి వ్యవహారిక పదాలు ఇవి. దాన్ని తీసుకొచ్చి యాదాద్రి అని చెప్పి ఒక గ్లోరిఫైడ్ నేమ్ ఇచ్చి, ఒక ఎలివేషన్ ఇచ్చి, దానికి లేనిపోని ఓవర్ యాక్షన్ మూలంగా, లేనిపోని అతి అంటే సిన్సియర్గా చెప్పాలంటే స్థానిక ప్రజలకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి కనెక్టివిటీని దెబ్బతీసేలాగా. ఇప్పుడు అసలు ఇటువంటి సెంటిమెంట్ తోటే, ఇటువంటి అంటే హృదయానికి హత్తుకునేటటువంటి పాటలు, హృదయానికి హత్తుకునేటువంటి సాంస్కృతిక నేపథ్యంతో తెలంగాణ ఉద్యమం నడిచింది. అసలు తెలంగాణ ఉద్యమం నడిచిందే నేటివ్ మాటలు, నేటివ్ పాటలు, నేటివ్ భావజాలం గురించి. దాన్ని తీసేసి యాదాద్రి అని అదేదో నోరు తిరగని పేరు పెట్టి యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థను సృష్టించి యాదాద్రి అనే పేరుని కన్ఫ్యూజ్ చేసి, ఇది కాసేపు ఇక్కడ పక్కన పెడదాం. భద్రాచలం విషయంలో కూడా అదే చేయాలనుకున్నారు. కాదు ఒక్కటే ఏంటంటే ఇక్కడ తేడా ఏంటంటే భద్రాచలానికి అంతకుముందు అంతో ఇంతో ఆ పేరు భద్రాద్రి అని అంతకుముందు అక్కడక్కడ ఉంది, కానీ అక్కడ ప్రజలు అంతగా ఓన్ చేసుకోలేదు. ఇప్పటికీ అక్కడ భద్రాచలం అంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాచలమే. భద్రాచలం అంటే అసలు భద్రాచలానికి ఉన్న ప్రధానమైనటువంటి సాంప్రదాయం ఏంటి? భద్రాచలానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు బయట శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది. ఆరు బయట శ్రీరాముడి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లటం అనేది సాంప్రదాయం. అక్కడ భద్రాచలంలో జరిగే కళ్యాణానికి ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడ ఇచ్చే పానకం ఒక పర్టికులర్ ఆర్డర్లో తయారు చేస్తారు. అక్కడ చలువ పందిళ్ళు వేసి బహిరంగంగా, అంటే కళ్యాణం ఎక్కడ ఆవరణలో చేస్తారు, ఇక్కడ ఆవరణ బయట చలువ పందిళ్ళు వేసి దానికి చేసి అక్కడ చేస్తారు కళ్యాణం. అట్లాంటి ప్లేస్లో తీసుకొచ్చి అసలు ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా కేసీఆర్
ఇప్పుడు భద్రాద్రి మన యాదాద్రి అని పేర్లు మార్చి ఇంకా ఏదో చేయబోయారు. భద్రాచలాన్ని కూడా యాదగిరిగుట్టలాగా ఏదో డెవలప్ చేస్తా అని చెప్పినప్పటికీ దాన్ని అంటే నెక్స్ట్ స్టేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపు ఆయనకి ఏం చేద్దాం అనుకున్నారు అసలు? దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలాన్ని అంత నిర్లక్ష్యం వహించడం అయితే ప్రజలు కూడా దాన్ని సహించలేదు. భద్రాచలం విషయంలో ప్రోటోకాల్గా కాదు, అదొక సాంప్రదాయంగా ఉంది. తానీషా నాటి నుంచి ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి వెళ్ళారు. ముఖ్యమంత్రికి ఒకవేళ ఇబ్బంది అయితే దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళారు. దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ముఖ్యమంత్రికి వీలు కాకపోవడం అనే సమస్య కూడా రానివ్వలేదు. కానీ ఏదన్నా అంటే వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే దేవాదాయ శాఖ మంత్రి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కేసీఆర్ పాలనలో అసలు దాన్ని మొత్తాన్ని నెగ్లెక్ట్ చేసి ఈ 10 సంవత్సరాల్లో నాకు తెలిసి 2 సార్లు వెళ్ళినట్టున్నారు కేసీఆర్. అసలు ఇది పక్కన పెట్టండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆయన సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు రాలేదు. 10 జిల్లాల్లో 9 జిల్లాల పర్యటనలు చేసి ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం చివరి వరకు రాలేదు. 1969లో అసలు ఉద్యమం మొదలైంది అక్కడ. 2009లో నిన్ను తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెడితే నీకు అండగా నిలబడింది ఖమ్మం జిల్లా ప్రజలు ఓన్ చేసుకున్నారు నిన్ను. అటువంటిది దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి. 2-2.5 సంవత్సరాల పాటు ఆయన కనీసం ఆ జిల్లా పర్యటన కూడా చేయలేదు. జిల్లా పర్యటన కూడా పరిస్థితి. మొదటి టర్మ్లో ఖమ్మం జిల్లా నుంచి మంత్రి కూడా లేరు. సరే, ఇక అది రాజకీయాల విషయాలు పక్కన పెడితే అసలు భద్రాచలం అనే దాన్ని ఓన్ చేసుకునేటటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ, యాదగిరిగుట్టని అని ఓన్ చేసుకుంటే గుట్ట, యాదగిరిగుట్ట, మానర్సన్న అనుకునేటటువంటి ప్రజలు కానీ, అంటే ఈ యాదగిరిగుట్ట యొక్క ప్రభావం 4 జిల్లాల్లో ఉంటుంది. ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లాలో కూడా ఉంటుంది. ఆయన సొంత జిల్లా సిద్దిపేట పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో గుట్ట అంటారు. గుట్ట, యాదగిరిగుట్ట అంటారు. ఈ మధ్యలో ఈ చిన్నజీయర్ ఏదో ఇంప్లాంట్ చేశాడని, చిన్నజీయర్ ఇప్పుడు ఇక్కడంతా మేము చేసాం, మేము చేసాం, నేను చేశాను, ఇదే దీనికోసమే కేసీఆర్ కానీ చిన్నజీయర్ కానీ తాపత్రయపడ్డారు. చివరికి కంక్లూజన్ లో ఇట్లా అయిపోయింది. ఆయనకి అసలు తెలంగాణ ప్రాంత దేవుళ్ళన్నా తెలంగాణ ప్రాంతం అన్న సమ్మక్క సారక్క మీద ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో మరికొంతమంది స్వామీజీలు సమ్మక్క సారక్క మీద చేసినటువంటి సానుకూలమైనటువంటి వ్యాఖ్యలు, ఈ రెండు బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి. ఈ రెండు మొత్తం మీద తెలంగాణ సమాజంలో అయితే చిన్నజీయర్ పట్ల వ్యతిరేకత, చిన్నజీయర్ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత అయితే బాగా కొనసాగి ఇప్పుడు ఆయన తెలంగాణ నడిబొడ్డున భారీ పెద్ద విగ్రహం కట్టినా కానీ ఆదరణకి నోచుకునే పరిస్థితి ఉంది. దానికి వ్యవహారాన్ని అందుకు కారణం రామాంజల్ కాదు, అందుకు కారణం రామానుజం తత్వం కాదు, అందుకు కారణం చిన్నజీయర్ యొక్క అసలు రామానుజుల వారి తత్వమే అందరినీ కలుపుకోవడం. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లోనే గుడి ఎక్కి అనగారిన వర్గాలను గుడిలోకి రావాలని ఆహ్వానించినటువంటి వ్యక్తి. రామానుజుల తత్వాన్ని ఇక్కడ రామానుజుల తత్వానికి తెలంగాణ ప్రజలకి అడ్డంగా ఉన్నది మాత్రం చిన్నజీయరే. చిన్నజీయర్ వ్యవహార శైలి మూలంగా, చిన్నజీయర్ రాజకీయ అంటకాగే క్రమంలో ఈ వ్యవహారం నడిచింది. ఒకటైతే క్లియర్, చిన్నజీయర్ వ్యవహార శైలి మూలంగానే అటు యాదగిరిగుట్ట యాదాద్రిగా మార్చి, భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పలచనైందో, ఇప్పుడు యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా మార్చి ఆ ఎమోషన్స్ని తిరిగి రేవంత్ రెడ్డి కనెక్ట్ చేశారని చెప్పాల్సింది 100%. ఈ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి విషయంలో మనం 100 విమర్శలు చేయొచ్చు కాక, రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాల మీద మనం ఎవరన్నా 100 విమర్శలు చేయొచ్చు కాకపోతే, ఇది మాత్రం యాదగిరిగుట్ట అన్న పేరుని, యాదగిరి నరసన్నని మళ్ళీ ప్రజలకు మనసులో నిలబెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంగానే చెప్పాలి. ఇది మాత్రం 100% పోతే ఏపీ విషయాన్ని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయానికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఇంకా సీట్ల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో వాళ్ళు మాట్లాడుకొని అది కూడా క్లియర్ చేసుకుంటారు. మొత్తంగా ఈరోజు కేంద్ర మంత్రి షెకావత్తో చంద్రబాబు, పవన్ సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ పొత్తులకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. ఏపీ పొత్తుల విషయంలో మనం గత 4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. 4 రోజుల నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చెప్పింది ఏంటంటే, అది తేల్చకపోతే నష్టం జరుగుతుంది వాళ్ళకి. అది ఎస్ ఆర్ నో, ఇప్పుడు సానుకూలమా ప్రతికూలమా అనేది తేల్చకపోతే
ఇప్పుడు పొత్తు యొక్క ప్రభావం మూడు దశలు నేను ఎప్పుడూ మాట్లాడే విషయమే. మొదట నాయకుల మధ్య సమన్వయం ఉండాలి, రెండు కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు చేసుకోవాలి, ఓటు ట్రాన్స్ఫర్. ఈ మూడు దశలు దాటాలి అంటే లేట్ జరగటం అనేది మంచి సానుకూలమైన పరిణామం కాదు అని మనం మాట్లాడుతూ వచ్చాం. ఇక్కడ ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పొత్తు మొదటి దశ దాటి రెండో దశలోకి ప్రవేశించింది. ఇంకప్పుడు సీట్ల ఎంపిక, సీట్ల నెంబర్ గేమ్లోకి పిక్ అండ్ చూస్లోకి వచ్చింది. సీట్ల ఎంపిక విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని పర్టికులర్ సీట్ల విషయంలో మూడు పార్టీలు బాగా పర్టికులర్గా ఉన్నాయి. ఆ సీట్లు తమకే కావాలని కోరుకుంటున్నాయి. 2014లో పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు అన్నీ కావాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతున్నట్టుగా సమాచారం ఉంది. 2014లో పోటీ చేసిన నియోజకవర్గాలు ఇచ్చే క్రమంలో తెలుగుదేశానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అదే సందర్భంలో 2014లో జనసేన పోటీలో లేదు. ఈసారి తేడా ఏంటంటే అంతకుముందు రెండు పార్టీలు పోటీ చేస్తే మూడు పార్టీలు మద్దతు, అంటే మూడు పార్టీలు ఉంటే రెండు పార్టీలే పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు తేడా ఏంటంటే మూడు పార్టీలు ఉన్నాయి, మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పిక్ అండ్ చూస్లో ఒక కొత్త సమస్యలు ఉన్నాయి. పాత సీట్లు అన్నీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది అయితే 2019 ఎన్నికల్లో కానీ 2019 తర్వాత ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా 23-24 వరకు కూడా కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం నుంచి ఆయా స్థానాల్లో గట్టిగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెలుగుదేశం బీజేపీ పొత్తు ఇక ఉండదు అనే భావంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని కూడా తెలుగుదేశం బాగా ప్రోత్సహించింది. ఇప్పుడు వచ్చేసరికి సీట్లు వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయాలు ఇవాళ రేపట్లో ఇంకా క్లారిటీ వచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే 17వ తారీఖు చిలకలూరుపేటలో మోడీ సభ ఉంటుందని భావిస్తున్నారు. 17వ తారీఖు మోడీ సభ ఉంటే ఈలోపే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి 17వ తారీఖు జరిగేటటువంటి సభ ఎన్డీఏ తరఫున మొదటి ప్రచార సభగానే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ప్రచార సభ 17న జరుగుతుందని భావిస్తున్నారు. ఈ 17ది చిలకలూరుపేట అనుకుంటున్నారు. చిలకలూరుపేటలో ఈ మూడు పార్టీల నాయకులు మాట్లాడబోతున్నారు. 2017 తర్వాత మోడీతోటి మొదటిసారి చంద్రబాబు వేదికను వాళ్ళిద్దరూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, కొన్ని సెమినార్లు, కొన్ని వర్క్షాపుల్లో పాల్గొన్నప్పటికీ, ముఖ్యంగా 2047 విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషను, దానికి సంబంధించినటువంటి టీమ్ ఇండియా అనే ఫీలింగ్ తోటి అన్ని పార్టీలను పిలవటం, ఆ తర్వాత G20 సదస్సు ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి థాట్ ప్రాసెస్లో చంద్రబాబును పిలవడం, ఇట్లా కొన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా బహిరంగ సభలో పాల్గొంటుంది. 2016 తర్వాత ఇదే సభ కాబోతుంది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్లోనే ఏంటంటే, ఏదైతే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభ ముగింపు సభ అనుకోవచ్చు, నిన్న చివరి సభ సిద్ధం సిరీస్ లో ఆయన మాట్లాడుతూ, అంటే ఆయన ప్రసంగం కావచ్చు, అక్కడ గ్రీన్ మ్యాట్లు కావచ్చు, ఎందుకో డౌట్ వస్తుంది ప్రజలకి కావచ్చు. గ్రీన్ మ్యాట్ల వివాదం గురించి ఒకసారి వద్దాము. గ్రీన్ మ్యాట్లకు సంబంధించిన వివాదం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే గ్రీన్ మ్యాట్ల వివాదానికి వచ్చే ముందు ఇంకొక విషయం మాట్లాడాలి. ఇక్కడ సిద్ధం సభలో ఆయన రెండు పార్టీల్ని టార్గెట్ చేశాడు. మూడు పార్టీల పొత్తు గురించి మాట్లాడుతూ రెండు పార్టీల్ని టార్గెట్ చేశారు. జనసేన, తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించారా, లేకపోతే ఆయన ఆ విషయం మాట్లాడటానికి ఇష్టపడలేదా తెలియదు. కానీ ఆయన బీజేపీని ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ప్రస్తావన చేయకపోగా ఈ మూడు పార్టీల పొత్తుని మాత్రం ఎగతాళి చేశారు. మూడు పార్టీల పొత్తుని ఎగతాళి చేసే క్రమంలో ఆయన పొత్తులు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలికి విరుద్ధంగా ఇక్కడ మాట్లాడినట్టుగా అనిపించింది. ఆయన తానిచ్చే పథకాలకి ఎంత బడ్జెట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఎంత బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది చంద్రబాబు ఇచ్చే హామీలకి, ఇది సాధ్యమా అనేది ప్రశ్నించారు. ఇది జనరల్గా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి భిన్నంగానే ఉందని భావించాలి. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలలో ఈ మూడు పార్టీల భయం పట్టుకుంది అని తెలుగుదేశం అనుకూలమైనటువంటి వర్గాలు దాన్ని అట్లాగా కంక్లూడ్ చేసుకుంటున్నాయి. ఆ విషయంలోకి నేను వెళ్ళను. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందా, లేదంటే చంద్రబాబు ఈ పొత్తుని ముందుకు తీసుకురావడం ద్వారా ఆ భయాన్ని క్రియేట్ చేశారా, నిజంగానే ఆ పరిస్థితి ఉందా, ఆ విషయంలోకి వెళ్ళను. కానీ ఇక్కడ ఈ సభలో మాత్రం ఆయన ఇక మీ బిడ్డను మీరే కాపాడుకోండి అని ఆయన రెగ్యులర్ వాదాన్ని కంటిన్యూ చేస్తూనే ఈ వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు.
అంటే చంద్రబాబు చేసినటువంటి పెన్షన్లు ఇవ్వాలంటే ఇగో 13,000 17,000 కోట్లు ఎంత ఎక్కువ అవుతుంది, ఇంకొక పథకానికి ఇంత ఎక్కువ అవుతుంది, ఇంత ఎక్కువ అవుతుందని చంద్రబాబు ఇచ్చేటటువంటి పథకాలు ఆచరణ సాధ్యం కావాలని క్రమంలో ఆయన ట్రై చేశారు. అంటే ఆయన ప్రసంగం కూడా గతంలో అంత అగ్రెసివ్ గా లేదనేది చూస్తేనే అర్థమవుతుంది. దానికి ఇంకొక కొనసాగింపుగా ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రబాబు చెప్పినటువంటి పథకాలు, దానికి సంబంధించిన రెవెన్యూ ఎట్లా తీసుకొస్తారు అనేది ఇవాళ రేపట్లో తెలుగుదేశం నుంచి క్లారిటీ వస్తుంది. అయితే ఎన్డీఏ మొదటి సభ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఈ వాదనకి మరొక రూపం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మోడీ ఏం ప్రకటిస్తారు, చంద్రబాబు ఏం ప్రకటిస్తారు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎట్లా విరుచుకుపడతారు, వీటన్నిటి కేంద్రంగానే 17వ తారీఖు సభ జరుగుతుంది. ఇంకా మీరు చెప్పిన గ్రీన్ మ్యాట్లకు మాట్లాడకుండా మేదరమెట్ల సభని మనం ముగించలేం. మేదరమెట్ల సభ గురించి మాట్లాడితే గత 2 రోజులు అంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మేదరమెట్ల సభలో గ్రీన్ మ్యాట్ల చుట్టూనే వివాదం తిరుగుతుంది. మేదరమెట్ల సభకి అనుకున్నంత మంది రాలేదు. సోషల్ మీడియా మొత్తం అదే ప్రచారం, ఎక్కడ చూసినా ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లోనూ, ఫేస్బుక్లో అన్నిట్లోనూ మాట్లాడుతున్నాం ఒకే ఒక్క మాట, గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ మ్యాట్ అంటే జనరల్గా సామాన్య జనానికి అర్థం కాకపోవచ్చు. గ్రీన్ మ్యాట్ని మార్ఫింగ్ చేయడానికి ఈజీగా వాడతారు. ఇప్పుడు మామూలుగా టీవీ స్టూడియోలో కూడా వెనక గ్రీన్ మ్యాట్ ఉంటుంది, వెనక గ్రీన్ మ్యాట్ మీద కావాల్సినటువంటి ఇమేజ్ చేసుకొని ఇప్పుడు మేమిద్దరం ముందు కూడా గ్రీన్ మ్యాట్ ముందే మాట్లాడుతున్నాం. వెనక మీరు చూసేటటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కంప్యూటర్లో వస్తుంది. ఇది గ్రీన్ మ్యాట్ ఉండేటటువంటి అడ్వాంటేజ్. సహజంగా ఎక్కడ గ్రీన్ మ్యాట్ ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సినిమాల్లో కూడా సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తున్నాం గ్రీన్ మ్యాట్ యొక్క సౌలభ్యం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్ని జనాలతో ఫిల్ చేసి ఎడిటింగ్ తోటి మార్ఫింగ్ చేసి చూపించారు అనేది జనరల్గా ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి విమర్శలు. దాన్ని కౌంటర్ చేసే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమీ ప్రయత్నాలు జరగలేదు. అయితే ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే నిన్న అక్కడ తొక్కిసలాట సందర్భంగా కొంత జరిగింది. తొక్కిసలాట సందర్భంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ వార్తలు వచ్చినాయి. ఇది ఒకసారి ఇది జరగగానే నాకేం గుర్తొచ్చిందంటే జీవో నెంబర్ 1 గుర్తొచ్చింది. చంద్రబాబు సభల్లో, లోకేష్ సభల్లో ఇట్లాంటి తొక్కిసలాట జరుగుతుందనే కదా జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తొక్కిసలాటలు వాళ్ళ సభలోనే అది గుర్తొచ్చింది. అదే ఆ ప్రస్తావన చేయకుండా మాత్రం ఇది ముగించలేము. ఎస్ అరవింద్ గారు, ఇక మొత్తంగా చూద్దామంటే రేపు మీరు అన్నట్లుగా ఏదైతే మోదీ సభ కూడా ఉండబోతోందో ఆ మోదీ సభ తర్వాత అయినా మరి జగన్మోహన్ రెడ్డి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతారో, లేకపోతే అన్ని పార్టీల మాదిరిగా మోదీ విషయంలో మాత్రం సైలెంట్గా ఉండి కేవలం పవన్ని, చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తారో కూడా వేచి చూడాలి. ఇంకో మరొక పెద్ద అప్డేట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి చూపు బీజేపీ వైపు ఉందనేది మన రాజ్ న్యూస్ వేదికగా మనమే ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఏంటి మనకు వచ్చినటువంటి సమాచారం, పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. అవును, ఇప్పుడు కాదు, పటేల్ వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండ్స్. పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి కాలేజ్ రోజుల్లోనే రూమ్మేట్స్ గా ఓకే. అప్పటి నుంచి వాళ్ళిద్దరు స్నేహం కొనసాగుతుంది. పటేల్ రమేష్ రెడ్డికి 2 సార్లు న్యాయం చేయాలనుకుంటే కుదరని పరిస్థితి. పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యపడలేదు. అది సాధ్యపడకపోగా ఇంకొక పక్కన ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నారు, ఎమ్మెల్సీ సాధ్యపడలేదు. తర్వాత రాజ్యసభ అనుకున్నారు, రాజ్యసభ సాధ్యపడలేదు. రాజ్యసభ 2 సీట్లలో 2 ప్రధానంగా ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వం ఆశించిన రేణుకా చౌదరికి ఇచ్చారు. ఇక్కడ సికింద్రాబాద్ అభ్యర్థిత్వం ఆశించినట్టు అనిల్ కుమార్కి ఇచ్చారు. కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన లోక్సభకి ఇద్దాం అనుకుంటే లోక్సభలో జానారెడ్డి కుమారుడికి ఇవ్వాల్సినటువంటి కంపల్సరీ పరిస్థితి వచ్చింది అనేది చెప్తున్నారు. ఇక్కడ ఈ మొత్తం చర్చలో ఇవ్వలేకపోయినందుకు ఆయన ఏదో బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ ఒక స్కూప్ అయితే అందింది మనకే అందింది. అంటే ఒకటి ఆయన రాజకీయ భవితవ్యం కూడా ఆయన చూసుకునేటువంటి జనరల్గా ఎంత రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉన్నప్పటికీ అంటే పటేల్ రమేష్ రెడ్డి ఆయన అనుచరుల మీద నుంచి బాగా ఒత్తిడి ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ లోక్సభ సీటు, నల్గొండ లోక్సభ సీటు ఆశిస్తున్నటువంటి 2 కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. సైదిరెడ్డి, మనం కూడా అది కూడా మనమే బ్రేక్ చేస్తాం. సైదిరెడ్డి
ఆల్రెడీ బీజేపీలో చేరారు. నిన్న బీజేపీలో చేరిన క్రమంలో ఆయనకి సీట్ ఆశిస్తున్నారు. తర్వాత సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట నుంచి సిట్టింగ్ ఎంపీ, అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2 సార్లు 3 సార్లు ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావు సీట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటే ఇప్పుడు 3వ వ్యక్తి పటేల్ రమేష్ రెడ్డి వస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పటేల్ రమేష్ రెడ్డి అటువైపు చూస్తున్నారని, దీన్ని ఇంకా 2-3 రోజుల్లో మనకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కావచ్చు, క్లారిటీస్ కూడా ఇచ్చారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా అటు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ జంపింగ్లు కావచ్చు, అటు ఏపీలో పొత్తులకు సంబంధించి కావచ్చు, చాలా క్లారిటీలు అయితే వస్తున్నాయి. మరిన్ని క్లారిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులోనే. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.